వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. హిందూ ధర్మం ప్రకారం ఎంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నా కేవలం వారి రూపాలనే కొలుస్తారు. కానీ ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది. సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే తనని గరళకంఠుడని కూడా పిలుస్తారు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముడి బారి నుంచి రక్షించమని కోరిన మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని వసంగిన భక్తజన బాంధవుడు. మహేశ్వరుడి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని రావణాసురుడు వంటి రాక్షసులు సైతం ఎన్నో ఏళ్ల తరబడి తపస్సులు చేసి శివుని అనుగ్రహం పొందారు. అలాగే మన బోలాశంకరుడైన ఈశ్వరుడు ఇచ్చిన వరాలను దుర్వినియోగపరుచుకున్నారు. అంతటి విశిష్టత ఉన్న శివుని అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమం. శివ అన్న పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాస నాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. బోలా శంకరుడు ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున జాగరణ నిర్వహించాల్సి ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణ గాథ ఆచరణలో ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్త అయిన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనివిప్పు కలిగింది. నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రిగా చెప్తుంటారు. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సాంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివ దర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి ఉంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. ఇది అసలు విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.